పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మౌడి హిడ్మా ఎన్కౌంటర్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఓ భూటకపు ఎన్కౌంటర్ అంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ రైతు సమస్యల సాధన సమితి నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాయి. హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి ఆరోపించారు. మావోయిస్టు ఉద్యమాన్ని కాల్చి చంపడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలతో ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నవంబర్ 18-19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రంపచోడవరం మారేడుమిల్లిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడకం హిడ్మాను విజయవాడలో 15 రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి అతనితో పాటు 6 సహచరులను అలాగే మిగతా 7 2 రోజులుగా తీవ్రమైన చిత్రహింసలు చేసి 18 నవంబర్ 2025 మారేడుమిల్లిన అట్లాగే 19 మారేడుమిల్లిల మొత్తం 13 మందిని ఎన్కౌంటర్ల పేరు హతమార్చడం ముమ్మాటికి బూటకం అబద్ధం. సజీవంగా ప్రాణాలతో పట్టుకున్న ఈ 13 మందిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేంద్ర ప్రభుత్వ కన్సర్నలలో కగారు ఆపరేషన్ లో భాగంగానే అత్యంత పాశవికంగా బూటకంగా ఎన్కౌంటర్ పేరుతో హతమార్చిల్లు. ఈ ఎన్కౌంటర్ ముమ్మాటికి బూటకం. ఈ బూటకం ఎన్కౌంటర్లపై పౌర హక్కుల సంఘం ఇతర ప్రజా సంఘాలు ఇవాళ పెద్దపల్లిలో నిరసన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. నవంబర్ 18-19 తేదీలలో